ఓ సింధ్ భారత్ సే ఫిర్ సే వాపస్ ఆతా హై. ఇది ఆయన మాట్లాడుతున్న సింధు ప్రాంతం అనేది మళ్ళీ భారత్లో కలవడానికి సిద్ధంగా ఉంది. వాళ్ళు కలుస్తున్నారు, వాళ్ళు మన వాళ్ళే, భారతదేశ సరిహద్దులు మారొచ్చు. ఇది ఆయన మాట్లాడుతున్న మాటలు. సో ఒకప్పుడు అన్డివైడెడ్ ఇండియాలో ఇందాక మీకు మ్యాప్లో చూపిస్తున్నట్టుగా 1840, 1850, 19 ఆ 90స్లో 1900, 1901 ఆ టైంలో ఉంటే ఉండొచ్చు. సో కానీ ఇప్పుడు అవి రెండు దేశాలుగా విడిపోయాయి. పాకిస్తాన్ ఒక దేశంగా ఉండిపోయింది, భారత్ ఒక దేశంగా ఉండిపోయింది. వాళ్ళేమో పరమ దరిద్రులు, నీచ్ కమిన్ కుత్తేగాలు, ఉగ్రవాదులు, ఇంకా చెప్పాలంటే ఇంకా రకరకాల పదాలు మనం ఉపయోగించవచ్చు. కానీ వాడంతటా వాడిని బతకనివ్వకుండా మళ్ళీ మనలో కలిపేసుకుందాము, వాడు వస్తానంటే ఆహ్వానిద్దాము అనేటువంటి ఈ చర్చ రకరకాలుగా ఇప్పుడు అనేక విమర్శలకు తావిస్తోంది. ఎందుకంటే ప్రత్యేక దేశంగా వాళ్ళు అభివర్ణించుకొని వాళ్ళంతటా వాళ్ళు సాగిస్తూ ఉండగా వాళ్ళు మళ్ళీ మన దాంట్లో కలవాల్సిన అవసరం ఏంటి? వాళ్ళు కొట్టుకజేస్తున్నారు అనుకోండి, కొట్టుకజావనివ్వండి. వాడు కొట్టుకజచ్చినోడు సింధు ప్రావిన్స్ వాడు దేశం కావాలని పోరాడుతున్నాడు, వాడు మన దేశంలో కలవాలని ఎందుకు అనుకుంటాడు? సో ఇక మన దగ్గర పీఓకేనే స్వాధీనం చేసుకుని కొంత వాళ్ళు పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్గా చెప్తున్నటువంటి ఆ కాశ్మీర్నే మనం స్వాధీనం చేసుకోలేకపోయేటువంటి ప్రయత్నం జరుగుతోంది, స్వాధీనం చేసుకునే ప్రయత్నం జరుగుతోంది. బట్ దాంట్లోనే కొంత అనేక రకాలుగా ఆలోచనలు ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న క్రమంలో మళ్ళీ సింధు ప్రావిన్స్ ప్రాంతం లాంటిది మన దగ్గర జాయిన్ చేసుకోవడం, మనలో కలవడం అనేది మీరు ఏకీభవిస్తారా? ఒకసారి మీ వైపు కామెంట్ చేయండి. పాకిస్తాన్ ఉగ్రవాదులు మన వాళ్ళే అనేటువంటి మాట, ఆ తర్వాత పాకిస్తాన్ అటువంటి ఉగ్రవాదులు మనలో కలిస్తే ఓకే అనేటువంటి మీ అభిప్రాయం ఒకసారి కామెంట్ చేయండి. ఒకసారి అయితే పాకిస్తాన్ ఉన్నటువంటి మరి సింధు ప్రావిన్స్ ఏమంటోంది రాజ్నాథ్ సింగ్ వ్యాఖ్యలు ఒకసారి ఆ లెటర్ కూడా మీకు చూపిస్తాను. ఒకసారి లెటర్ పేజ్ చూపించారు. So Pakistan strongly condemns the Indian Defence Minister's delusional and dangerously revisionist remarks regarding Pakistan's Sindhu province. Such statements reveal an expansionist Hindutva mindset that seeks to challenge established realities and stands in clear violation of international law, the inviolability of recognized borders and the sovereignty of states. సో ఇది భారతదేశ అంటే ఇంటర్నేషనల్ సరిహద్దులకు సంబంధించి అంతర్జాతీయ సరిహద్దుల గురించి పూర్తిగా ఆ లాని ఉల్లంఘించినట్టే అవుతోంది. ఆయన తన హిందుత్వ ఎజెండాని ఇక్కడ కూడా రుద్దాలనుకుంటున్నారటువంటి ఒక కండెమ్షన్ అంటే రాజ్నాథ్ సింగ్ వ్యాఖ్యల్ని ఖండిస్తూ సింధు ప్రావిన్స్ నుంచి ఒక లేఖ విడుదలైంది. ఆ లేఖ ఇది. సో we urge Mr. Rajnath Singh and the other Indian leaders to refrain from provocative rhetoric that threatens regional peace and stability. It would be far more constructive for the government of India to focus on ensuring the security of its own citizens, particularly vulnerable minority communities. It should hold accountable those who incite or perpetrate faith-based prejudice and historical distortions. అంటే వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే మీరు ఇటువంటి వ్యాఖ్యలు చేయడం మూలంగా సరిహద్దుల మధ్య విభేదాలు రెచ్చగొట్టే అవకాశం, సరిహద్దుల మధ్య విభేదాలు పుట్టొచ్చు, ఆ తర్వాత సరిహద్దుల్లో కొంత గొడవలు జరగవచ్చు, రిలీజియస్ కాన్ఫ్లిక్ట్స్ కూడా చోటు చేసుకోవచ్చు అనేటువంటి ఒక మాట వాళ్ళు దీంట్లో పొందుపరిచారు. వి కాల్ ఆన్ ఇండియా టు టేక్ క్రెడిబుల్ స్టెప్స్ టువర్డ్స్ ద జెన్యూన్ రిజల్యూషన్ ఆఫ్ ది జమ్మూ అండ్ కాశ్మీర్ డిస్ప్యూట్ ఇన్ అకార్డెన్స్ విత్ యునైటెడ్ సెక్యూరిటీ కౌన్సిల్. ముందుగా మీరు జమ్మూ కాశ్మీర్లో ఉన్న పంచాయతీని తెంచుకోండి, ఆ తర్వాత మా గురించి ఆలోచిద్దురు కానీ. ఇది సింధు ప్రావిన్స్ నుంచి వచ్చిన లేఖ ఒకటి. నవంబర్ 23 నిన్న ఈ లేఖ విడుదలైంది. సో రాజ్నాథ్ సింగ్ వ్యాఖ్యలని ఖండిస్తూ ఈ లేఖ విడుదల చేశారు. సో రాజ్నాథ్ సింగ్ చెప్తున్న ప్రకారంగా ఒక రకంగా గతంలో మన దగ్గర ఒక భాగస్వామిగా ఉన్నదే అది. అందుకే జనగణ మన ద ఇండియన్ నేషనల్ సాంగ్గా చెప్పేటువంటి జనగణ మనలో కూడా పంజాబ్ సింధు అనేది మన దాంట్లో భాగస్వామిగా ఉన్నటువంటి ఆ పదం ఉంటుంది. సింధ్ అనేది మన దేశంలో వన్ ఆఫ్ ద పార్ట్ అనేది అప్పటి నుంచి దాన్ని పాడుకుంటూ ఉన్నాం, దాన్ని ఒక జాతీయ గీతంగా ఆలపిస్తూ ఉన్నాం ప్రతి సందర్భాల్లో కూడా. సో సింధ్ అనేది మన ప్రాంతంలోనే మన వాళ్ళే అనేటువంటి భావన అప్పుడు ఉండేది. కానీ ఇప్పుడు వాళ్ళు ప్రత్యేక దేశంగా అయిపోయారు. వాళ్ళంతా వాళ్ళు పిచ్చి కుక్కలాగా కొట్టుకుంటున్నారు, వాళ్ళంతా వాళ్ళు చచ్చిపోతున్నారు, నీచ్ కమిన్ కుత్తేలుగా మారిపోయారు, ఉగ్రవాదులుగా తయారవుతున్నారు. ప్రతి ఒక్క పిల్లవాడి నుంచి మొదలుకుంటే పెద్దవాడి దాకా ప్రతి ఒక్కరి చేతిలో గన్నులు, వాళ్ళ సిస్టమ్ మారిపోయింది. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు మన వాళ్ళే అని సంబోధించడాన్ని కొంత రాజకీయ విమర్శలు కూడా తావిస్తున్న పరిస్థితి. సో ఇది మీకు ఆర్టీవీ స్క్రీన్ పై చూపిస్తున్న మ్యాప్ చూడండి. పంజాబ్ సింధ్ ప్రావిన్స్ సంబంధించినటువంటి ఆ పాకిస్తాన్లోని భూభాగం కూడా అది వన్ ఆఫ్ ద పార్ట్ ఇన్ తెలంగాణ ఇన్ ఇండియా. సో అట్ ది సేమ్ టైం ఇక్కడ గమనిస్తూ ఉంటే హైదరాబాద్ని ప్రత్యేక రాష్ట్రంగా చూపిస్తున్నారు పాత మ్యాప్లో, 1840s ఆ టైంలో మ్యాప్లో. సో అప్పుడు రాసుకున్నటువంటి ఈ స్లోగన్ ఇది జనగణం అనేది అప్పటిది.
సో 1911లో కూడా కంపోజ్డ్ ఇన్ 1911లో కూడా అప్పుడు కూడా సింధు ప్రావిన్స్ భారతదేశం అన్డివైడెడ్ ఇండియాలోనే ఉండిపోయేది. సో ఇప్పుడు దాన్ని పాకిస్తాన్ వాళ్ళు వాళ్ళ దేశంలో కలిపేసుకున్నారు. ఆ దేశంలో మొత్తం కూడా ఒక కమ్యూనిటీ లేకపోతే ఒక ఉగ్రవాదం ఒక ఐడియాలజీ పుట్టుకుంది. సో సింధు ప్రావిన్స్ వాళ్ళంతా కూడా ఇప్పుడు సింధు దేశాన్ని బలూచిస్తాన్ వేర్పాటువాదులు ఏ రకంగా అయితే తమ దేశాన్ని ప్రత్యేక దేశంగా తమ రాష్ట్రాన్ని ప్రత్యేక దేశంగా ప్రకటించుకోవాలని చూస్తున్నారో సింధు ప్రావిన్స్లో అటువంటి ఒక పోరాటం సాగుతోంది. ఇదే క్రమంలో వారంతా మన వాళ్ళు మన దాంట్లోకి సరిహద్దుల్లోకి కలిసిపోయే అవకాశం ఉంది అనే దాన్ని రాజ్నాథ్ సింగ్ మాట్లాడడం, దాన్ని సింధు ప్రావిన్స్ నుంచి కూడా ఒక లేఖ ద్వారా కండెమ్ చేయడం మనం చూస్తూ ఉన్నాం. సో ఏదేమైనా ఆ నీచ్ కమిన్ కుత్తేగాలతో ఆ సహవాసము లేకపోతే స్నేహము ఏది అక్కర్లేదు మనకి. ఒకప్పుడు ఉంటే ఉన్నామేమో, కానీ ఇప్పుడు విడిపోయిన తర్వాత ఈ స్నేహభావాలు ఇంకా ఈ ఆత్మీయ బంధాలు లేకపోతే మన వాళ్ళు అనేటువంటి భావన ఏ ఒక్క భారతీయుడిలో కూడా లేదు. మరి రాజ్నాథ్ సింగ్ కేంద్ర రక్షణ శాఖ మంత్రి నోటి నుంచే ఈ మాట వచ్చిందనంటే సంథింగ్ ఈస్ గోయింగ్ ఆన్, ఏదో పెద్ద జరగబోతోంది, ఏదో ఒక యుద్ధమే జరగబోతోంది, ఏదో ఒక అలజడే జరగబోతుందని మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతోంది. సో సింధు ప్రావిన్స్ ప్రజలు మాత్రం దీన్ని కండెమ్ చేస్తున్నారు. సింధు ప్రావిన్స్ నుంచి ఒక లేఖ వచ్చింది, ఆ లేఖలో మాత్రం మేము భారత్లో కలవడానికి ఇష్టం లేదు అని చెప్పేటువంటి మాటను చెప్తున్నారు. మీరు కలుస్తానన్నా కూడా అంగీకరించడానికి ఇక్కడ భారతీయులు సిద్ధంగా లేరు. మీరు కలుస్తానని వచ్చినా కూడా మీ యొక్క దుర్మార్గపు ఆలోచనలు, మీ ఐడియాలజీ, మీ యొక్క ప్రవర్తన, మీ యొక్క మానవ శైలి, అసలు సమాజంలో జరుగుతున్న ఒక దుర్మార్గమైనటువంటి చర్యలు మొత్తం కూడా సింధు ప్రావిన్స్ లేకపోతే పాకిస్తాన్లో జరుగుతూ ఉంటాయి. కాబట్టి వాటిని యాక్సెప్ట్ చేయడానికి భారతదేశం సిద్ధంగా లేదు. కానీ మా ఫైట్ అంతా జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి మా కశ్మీర్ మొత్తాన్ని కూడా మేము కైవసం చేసుకోవడం కోసం ఆ ఫైట్ ఎప్పటికీ కొనసాగుతుంది. ఇలాంటి ఆపరేషన్ సింధూర్లు ఇంకా జరుగుతూనే ఉంటాయి. వీఆర్ ప్రౌడ్ దాట్ కశ్మీర్ మాది, పాక్ అక్యుపైడ్ కశ్మీర్ కాదది. సో పాక్ అది లాగేసుకున్నది, అక్యుపైడ్ అని చెప్పకంటే పాక్ కబ్జా పెట్టినది ప్రాంతం. సో ఏదో ఒక రోజున దాన్ని మాత్రం మీరు వద్దన్నా మీరు ఇస్తానన్నా కైవసం చేసుకోవడం గ్యారంటీ, అది మాత్రం తథ్యం. అది రేపా మాపా అనే చూడాలి. కానీ దానికోసం అయితే ఎట్టి పరిస్థితుల్లో ఏ ఒక్క భారతీయుడు కూడా దాన్ని వదులుకోవడానికి సిద్ధంగా లేడు. కాశ్మీర్ ప్రాంతాన్ని, కాశ్మీర్ మొత్తం భారతదేశంలో ఒక భాగస్వామ్యమైనటువంటి ప్రాంతం. కాశ్మీర్ మాది, కాశ్మీర్ మా వాళ్ళు, ఇది చెప్పుకోవడానికి చాలా గర్వంగా ఉంది. అంతేగాని సింధు ప్రావిన్స్ ఎప్పటికీ కూడా అది ఒక దేశంలో భాగస్వామ్యం అయిన తర్వాత ఏ రోజు కూడా ఇంకా మనది అనుకోవడానికి వీల్లేదు. సో ప్రెసిడెంట్ రాజ్నాథ్ సింగ్ వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారే. ఒకసారి మళ్ళీ రాజ్నాథ్ సింగ్ ఏం చెప్పారో ఒకసారి ఆయన మాటలు విందాం. आज सिंध की भूमि, मेरे बहनों भाइयों, यह भारत का हिस्सा भले ही न हो, लेकिन सभ्यतागत रूप से सिंध हमेशा भारत का हिस्सा रहेगा. और जहां तक जमीन की बात है तो बॉर्डर्स तो बदल सकते हैं, क्या पता कल को सिंध भारत में फिर से वापस आ जाए. आज सिंध की भूमि, मेरे बहनों भाइयों, यह भारत का हिस्सा भले ही न हो, लेकिन सभ्यतागत रूप से सिंध हमेशा भारत का हिस्सा रहेगा. और जहां तक जमीन की बात है तो बॉर्डर्स तो बदल सकते हैं, क्या पता कल को सिंध भारत में फिर से वापस आ जाए. సో కొన్ని కామెంట్స్ వచ్చాయి, కామెంట్స్ చూస్తానండి. ఇక్కడ బొడ్డు స్వామి అంట కామెంట్ చేశారు. ఏమన్నారంటే ఆయన, పాకిస్తాన్ వాళ్ళు కశ్మీర్ను కలిపేస్తామన్నప్పుడు డిఫెన్స్ మినిస్టర్ చెప్పిన దాంట్లో 100% కరెక్ట్ అని చెప్తున్నారు. సో పాకిస్తాన్ వాళ్ళు చెప్పినంత మాత్రాన కశ్మీర్ మన ప్రాంతం నుంచి వెళ్ళదు. పాకిస్తాన్ వాళ్ళు అనుకున్నంత మాత్రాన, పాకిస్తాన్ వాళ్ళు ఆశించినంత మాత్రాన కశ్మీర్ ఎప్పటికీ మనదే. కొంత ఇప్పుడు వాళ్ళు కబ్జా చేసుకున్నారేమో, కానీ ఏదో ఒక రోజు డెఫినెట్గా అనేక యుద్ధాలు జరిగిన తర్వాత లేకపోతే భారతీయులంతా ఒక్కసారిగా తమ యొక్క పరాక్రమాన్ని చూపించిన తర్వాత ఎప్పుడు జరుగుతుందో తెలియదు, కానీ కశ్మీర్ మాత్రం డెఫినెట్గా మన ప్రాంతంలోనిదే. అది అన్డివైడెడ్ ఇండియాలో సింధు మన దాంట్లో ఉండొచ్చేమో, కానీ ప్రత్యేక దేశాలుగా ఏర్పడ్డ తర్వాత సింధ్ ప్రావిన్స్ మన దగ్గర నుంచి వెళ్ళిపోయిన తర్వాత అది ఎప్పటికీ మనది కాదు. కానీ కశ్మీర్ మనదే. కశ్మీర్ మనది అయిన తర్వాత మళ్ళీ వచ్చి కబ్జా పెట్టిన దుర్మార్గులు, నీచుకమైన కుత్తేగాలు. సో అలాంటప్పుడు కశ్మీర్పై మనకు పూర్తి సర్వ హక్కులు ఉంటాయి. కానీ మనం మళ్ళీ తిరిగి తీసుకోవడం కోసమైనా లేకపోతే కశ్మీర్ని మన దాంట్లో కలుపుకోవడం కోసమైనా ఎటువంటి విరోచిత పోరాటం చేస్తే తప్పలేదు. కానీ సింధు ప్రావిన్స్ అనేటువంటి ప్రాంతం మొత్తం విషంతో నిండిపోయింది. సింధు ప్రావిన్స్లో ఇప్పుడు మీరు గమనించండి, పాకిస్తాన్ భారత్ యుద్ధం ఇటీవల జరిగిన తర్వాత సింధు ప్రావిన్స్లో కొన్ని అలజడులు జరిగాయి. ఏంటంటే సింధు ప్రావిన్స్లో ఒక 6 ప్రాంతాల్లో ఆ నీటిని, సింధు జలాలకు సంబంధించి నీటిని వెళ్ళిన తర్వాత కొన్ని కెనాల్స్ను ఉపయోగించి ఆ కెనాల్స్ ద్వారా కొన్ని ఎడారి లాంటి ప్రాంతాలకి నీళ్ళు అందించాలి, అక్కడ రైతులకు కూడా సాగునీరు అందించాలని ఒక యంత్రాంగం మొత్తం సిద్ధమైనప్పుడు
అక్కడ ప్రతి ఒక్కడు చిన్న పిల్లవాడి నుంచి మొదలుకుంటే పెద్దవాడి వరకు ప్రతి ఒక్కడు గన్నులు పట్టుకొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడారు. మీకు కావాలంటే ఒకసారి మీరు గూగుల్ చేయండి, మీకు అర్థమవుతుంది. అక్కడ హోమ్ మినిస్టర్ వ్యతిరేకంగా చిన్న చిన్న పిల్లవాళ్ళు వెళ్ళి అక్కడ సింధు ప్రావిన్స్లో హోమ్ మినిస్టర్ వ్యతిరేకంగా గన్నులు పెట్టి పేల్చి మన ఇంటి మొత్తాన్ని చుట్టుముట్టారు. అంటే అటువంటి కల్చర్ అక్కడ సింధు ప్రావిన్స్లో ఉండిపోయింది. ఇప్పుడు వాళ్ళు మన దాంట్లో కలుస్తారన్నా మనం యాక్సెప్ట్ చేస్తే మొత్తం ఇక్కడంతా కూడా ఇటువంటి అలజడే ఉంటుంది తప్ప పెద్దగా ఉపయోగం ఏముంటుంది దాంతో. ఇకపోతే సింధు ప్రావిన్స్ని భారత్లో కలిపితే మన కింద బాంబులు పెట్టుకున్నట్టే వద్దు, కానీ బంగ్లాదేశ్ పై భాగం ఆక్రమించాలి, లేదు అంటే చిక్నెక్ అంటున్నారు, పీఓకేని కూడా చేయాలి, ఇవి చేస్తే సరిపోతుంది. ఆర్కే ఛానల్ ఆయన ఒక కామెంట్ చేశారు. నిజంగానే చిక్నెక్ అక్సాచిన్ అనేటువంటి ప్రాంతాన్ని చైనా ఆ సమీపంగా వాళ్ళంతా కబ్జా చేశారు. సో అది వెళ్లకుండా దాన్ని కొంత కంట్రోల్ చేయాలి. సో బంగ్లాదేశ్ వైపు నుంచి మన బార్డర్ ఈశాన్య రాష్ట్రాల్లోకి వచ్చేటువంటి ఆ వలసల్ని ఆపాలి. ఇవన్నీ జరిగితే కొంత మనం స్వేచ్ఛగా ఉండొచ్చు, మనలో మనం బ్రతకొచ్చు, మన ఆర్థిక వ్యవస్థను ఇంకా పెంపొందించుకోవచ్చు, మనం ఇంకా అభివృద్ధి చెందవచ్చు. సో ఫస్ట్ ఇటువంటి వాటిని నిలువరించి ఇటువంటి వాటిని కొంత అడ్డుకొని ఆ తర్వాత మన అక్సాచిన్ ప్రాంతాన్ని చిక్నెక్ని ఆ తర్వాత అటువైపు ఉన్నటువంటి పీఓకేని ఈ రెండింటిని కనుక మనం స్వాధీనపరుచుకుంటే మనంతటి ఒక దిశాలి, మనంతటి ఒక ధైర్యవంతులు ఎవరు ఉండకపోవచ్చు. సో దీనికి తగ్గట్టుగా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. బట్ చూద్దాం ఏం జరుగుద్దో. సో మీ అభిప్రాయం ఏంటి కామెంట్ చేయండి. సింధు ప్రావిన్స్ మనలో కలవాలనుకుంటున్నారా? పాకిస్తాన్ ఉన్నటువంటి సింధు రాష్ట్రాన్ని భారతదేశంలో కలపాలనేటువంటి ఆలోచన లేదంటే కలుస్తారనేటువంటి మాట మీకు ఎలా అనిపిస్తోంది? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.